దేవుని వాక్యము చదువుకుందాం. ఆదికాండము 5వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. ఆదాము వంశావళి గ్రంథము ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతని చేసెను. అదేవిధంగా మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. చిన్న ప్రార్థన చేద్దాం. దేవుని ఆత్మ సహాయం కొరకు అందరూ తలలు వంచినట్లయితే. కరుణా సంపన్నుడైన మా ప్రియ ప్రభువా, కృపగలిగిన మా తండ్రి, నీ పాదములకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నా. ఈ సమయంలో మీ లేఖనాలు చదువుకొని ఉండగా నీ లేఖనాల ద్వారా మీరు మీ ఆత్మ చేత మాతో మాట్లాడండి. ప్రతి ఒక్కరు విని గ్రహించున్నట్లుగా అర్ధసహితంగా మీరు మాట్లాడండి. నిలిచిన నిదాసునైన నేను దుమ్ము ధూళి లాంటి వాడిని ఒప్పుకుంటూ ఉండగా నన్ను మరుగుపరిచి మీరే మీ ఆత్మ ద్వారా మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి స్వరాన్ని తేటగా నేరుగా మాకు వినిపించి మాతో మాట్లాడి మీ మాటల ద్వారా మమ్మలను తృప్తిపరచమని, బలపరచమని, సరిచేయమని యేసు ప్రభువారి నామములో స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చేరివచ్చిన ప్రియులందరికీ ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. ఆదికాండము 5వ అధ్యాయము 1వ వచనములో ఇక్కడ రాయబడింది ఆదాము వంశావళి గ్రంథము ఇదే. ఈ 5వ అధ్యాయంలో ఆదాము వంశావళిలో ఈ అధ్యాయంలో కొన్ని మాటలు మనం అవుట్లైన్గా చదువుదాం. 5వ వచనాన్ని చదువుతున్నాను, చూడండి. నేను చదువుతున్నాను, మీరు చూడండి. ఆదాము బ్రతికిన దినములన్నీ 930 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. 8వ వచనం కూడా చదువుతున్నాను. షేతు బ్రతికిన దినములన్నీ 912 ఏళ్ళు. అప్పుడు అతడు మృతి పొందెను. 11వ వచనం. ఏనోషు దినములన్నీ 905 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. కేయినాను దినములన్నీ 14వ వచనం. కేయినాను దినములన్నీ 910 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. 17వ వచనం. మహలలేలు దినములన్నీ 895 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. 20వ వచనం. ఏరేదు దినములన్నీ 962 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. 27వ వచనం. మెతుషల్ల దినములన్నీ 969 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. 31వ వచనం. లెమెకు దినములన్నీ 777 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. ఇప్పుడు మనం చదివిన వచనాలన్నిటిల్లో ఏమి గమనించాం? అదేనా మీరు గమనించింది? ఆదాము వంశావళిలో మృతి పొందెను అనే పదం గమనించలేదా? ప్రతి వచనం ఎండింగ్లో మృతి పొందెను. ఆదాము వంశావళిలో మృతి పొందుతూనే ఉన్నారు. ఆదాము వంశావళి ఈ అధ్యాయంలోనే అయిపోయిందా? కొంచెం ఆలోచన చేయండి. ఆదాము వంశావళి ఈ అధ్యాయంలో అయిపోయిందా? అయిపోలేదు. వెరీ గుడ్. మరి ఎక్కడి వరకు ఉంది చెప్పాలి. ఇప్పటివరకు భూమండలం మీద ఉన్న సర్వ మానవాళి, భూమి మీద నమ్మినా నమ్మకపోయినా భూమి మీద పుట్టే ప్రతి మానవుడు ఆదాములో నుండే పుట్టుకొచ్చిన వారు. ఆదాము వంశావళి. ఎలా చెప్తారన్నా అంటే చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 26-27 వచనాలు కలిసి ఉన్నాయి. నేను చదువుతున్నాను, గమనించండి. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి పుట్టిస్తూ ఉన్నాడు. ఆ ఒకడెవరు? ఆదాము. ఆదాములో పుట్టిన మానవులందరికీ మరణము ఖాయమే. శారీరకంగా ఈ భూమండలంలో
ఇప్పుడు కొంత భాగం చీకట్లో ఉంది, కొంత భాగం వెలుగులో ఉంది. అవును కదా? అమెరికాలో చీకటి, ఇక్కడ వెలుగు. చీకటిలో ఉన్న వెలుగులో ఉన్న ఈ భూమండలంలో చుట్టుకొని ఉన్న ఏ దేశములో వారు క్రీస్తు ప్రభుని ఎరిగిన వారైనా ఎరగని వారైనా భూమి మీద పుట్టింపబడిన ప్రతి మానవుడికి మూల పురుషుడు ఎవరు? ఆదామే. ఆదాములో నుండే అందరూ పుట్టుకొచ్చారు. ఈరోజు 800 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఈ 800 కోట్ల మంది ప్రజలు ఎక్కడి నుంచి పుట్టారు? ఆదాములో నుండే వచ్చారు. మరి ఆదాములో నుండి వస్తే ఆదాము సృష్టింపబడినప్పుడు ఎవరి పోలికతో చేయబడ్డాడు? ఒక మాట ఈ పేజీ ఇటు తిప్పుదాం. ఆదికాండము మొదటి అధ్యాయములో 26వ వచనములో దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అనుకొని ఆదాముని తన పోలికలో తన స్వరూపములో చేశాడు. అంటే దేవునికి మరణం ఉన్నదా? మరి దేవుని పోలికలో చేయబడిన ఆదాముకి ఎందుకు మరణం వచ్చింది? అందరికి వాక్యం తెలియటం వలన ఈ సబ్జెక్ట్ ఇప్పుడు అందరూ పాపం వల్ల వచ్చింది కరెక్టేలే. పాపం ఆదాము తెచ్చుకున్నాడా? పాపానికి మూలం ఎవరు? కారకం అంటే ఆ పాపాన్ని పుట్టించినవాడు కారకం కదా. సాతానుడు లేకపోతే ఆదాముకి అసలు పాపమే, ఈ మరణమే వచ్చేది కాదు. సాతానుడు ఎలా మరణాన్ని తెచ్చాడు? అసలు సాతానుడికి డెఫినేషన్ ఒక పదం చెప్పాలి. చెప్పండి. సాతానుడు అంటే వాడికి ఒకటే అవుట్లైన్ ఒక పదం చెప్పొచ్చు. ఏందది? అబద్ధీకుడు అండి. అసలు అదే వాడికి సరిపోయిన పేరు, అబద్ధీకుడు. వాడు ఏది చెప్పినా అబద్ధమే. కానీ వాడు అబద్ధం చెబితే ఎట్లా ఉంటుంది తెలుసా? నిజంలాగే ఉంటుంది. అవునా కాదు? ఈ మరణం రావటానికి, మరణము లేకుండా తన పోలికతో చేయబడిన మానవుడికి మరణం తేటానికి సాతానుడు చేసిన ప్రయత్నములో, సాతానుడు వేసిన మొదటి ప్రయత్నములో వాడు వేసిన కాజ్ ఏంటంటే అబద్ధమే. ఏంటి వాడు చేసిన అబద్ధం? మరణానికి కారణం అబద్ధమే. అబద్ధానికి జనకుడు అన్నారు. అంటే జనకుడు అంటే అబద్ధాన్ని పుట్టించేవాడు. ఈ రోజుకైనా ఎవరైనా అబద్ధం ఆడుతున్నారంటే ఇదే గుర్తు. అబద్ధం ఆడే వ్యక్తికి లోపల అబద్ధాన్ని పుట్టించేది ఎవరు? తెలుసు కదా ఇది. ఒకవేళ అబద్ధం ఇంకా బయటకు వస్తుంది అంటే మనలో నుంచి లోపల ఈయనున్నాడో ఆయనున్నాడో మనమే ఆలోచించుకోవాలా. అసలు దాన్ని పుట్టించేవాడే వాడు. ఏం చేశాడు? ఆదాముని ఏం చేసి మరణాన్ని తెచ్చాడు? వాడు చేసింది ఏంది? 2వ అధ్యాయం చూడండి. ఆదికాండం 2వ అధ్యాయము 17వ వచనంలో ఏదేను తోటనేసి తోటలో ఆదాముకు కావలసిన వనరులన్నీ, మంచి ఫలాలన్నీ ఇచ్చి ఒకే ఒక చెట్టు దగ్గరకు తీసుకొచ్చి, ఈ చెట్టు ఫలాలు నువ్వు తిను దినమున నిశ్చయముగా చచ్చేదవన్నాడా చచ్చిపోయేదవన్నాడా? ఎందుకని ఇప్పుడు మనోళ్ళు ఏమంటారు? సత్తాడంటారా చచ్చిపోతారంటారా? చెప్పండి. చస్తామంటారు ఇప్పుడు. ఆ పదం ఆ రోజు అనలా దేవుడు. ఎందుకంటే అసలు చావటమే లేదు, పోవటం లేదుగా. ఇంకా పోవటం ఇంకా అప్పుడు మరణమే లేదు కదా. అందుకే పోవటం లేదు. తన పోలికలో చేసినప్పుడు ఇంకా మరణం ఏడుంది ఆయనకి. అందుకే చచ్చిపోతావనలా, పూర్తిగా చస్తావన్నాడు. ఇక పోవటం లేదు. యేసు ప్రభు వచ్చిన తర్వాత దానికి ఇరుగుడు తెచ్చాడు యేసు ప్రభు. అక్కడికి వెళ్తాం మనం. ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడు ఆదాముతో? ఈ మాట మాత్రమే తీసుకోండి. 17వ వచనంలో నీవు తిను దినమున నిశ్చయముగా, నిశ్చయం అంటే సావటం ఖాయమే అని. మరి వాడు అబద్ధీకుడు కదా. 3:4 చూడండి. 3వ అధ్యాయం 4వ వచనం. చాలు. వాడు చెప్పింది ఏంది? మరి ఇప్పుడు ఏది? వాడు చెప్పింది నిజమంటారా? ప్రభు చెప్పింది నిజమా? తిని ఆదాము చచ్చిపోతే ఎంతమంది అట్ట పుట్టారని మీరు అడగాలి. చచ్చిపోయాడా? ఏందండి చెప్పరు? చచ్చిపోయాడు. ఆత్మీయంగా చచ్చిపోయాడు, శారీరకంగా బ్రతికే ఉన్నాడు.
ఆత్మీయంగా ఎప్పుడైతే చచ్చిపోయాడో దేవుని నుండి దూరం అయిపోయాడు. దానికి పనిష్మెంటు దేవుడేమిచ్చాడు? నువ్వు తినుదినమున నిశ్చయముగా చచ్చేదమన్నాడు. మరణం వచ్చేసింది. ఇప్పుడు అందుకే ఇప్పుడు ఆదాము వంశావళిలో బారుకు మనం చదివిన రెఫరెన్స్లు అన్నిటిలో ఏముంది? మృతి పొందాను, మృతి పొందాను, మృతి పొందాను. ఈ మృతికి కారణం ఎవరు? ఆదాము కారణమే. కానీ మోసగించి అబద్ధం చెప్పి మోసగించిన వాడు సాతానుడు ఉన్నాడు. వాడు ఆనాడు అంతే, ఈనాడు కూడా అంతే. ఆనాటి నుండి ఈనాటి వరకు సాతానుడు అబద్ధాన్ని చెప్పి అబద్ధంతోనే సర్వమానవుల్ని దేవుని నుండి వేరు చేస్తా ఉన్నాడు. వేరైపోయి సర్వలోకము సర్వమానవాళి ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పోగొట్టుకున్నారు. పాపము వలన జీతము మరణాన్ని తెచ్చుకున్నారు. ఇది ఖాయం. ఆదాము వంశావళిలో మరణమే ఖాయం. ఇప్పుడు ఇది ఆ పదం చూడండి, 5:1 ఆదాము వంశావళి అన్నాడు కదా. వంశావళి, ఆదాము వంశావళి. ఇప్పటి వరకు పుడుతున్న ఎవరైనా పుట్టుకతోనే క్రైస్తవులు ఎవరైనా పుడతారా? చాలామందికి ఈ సత్యం తెలియదు. మనది క్రైస్తవ పేట అయితే, మన కుటుంబం క్రైస్తవ కుటుంబం అయితే మన పుట్టే పిల్లలు క్రైస్తవులు అవుతారా పుట్టుకతో? ఎప్పుడు అవుతారు క్రైస్తవులు? యేసు ప్రభువులో తిరిగి జన్మించినప్పుడే అవుతారు. ఇది కదా, ఇది మన కాన్సెప్ట్. ఇప్పుడు మనది ఆదాము వంశం కదా. మరి ఇప్పుడు రండి, మత్తయి సువార్త 1:1 ఏం చదివాం? అదే వంశావళి. మత్తయి సువార్త 1:1 ఇక్కడ కూడా చెప్పాడు, ఇది క్రీస్తు వంశావళి. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఇది ఎవరిది? యేసుక్రీస్తు వంశావళి. ఈ వంశావళి ప్రారంభించి చదవండి. అబ్రహాము ఇస్సాకును, ఇస్సాకు యాకోబును గనెను, యాకోబు యోదాను అతని అన్నదమ్ములను. ఇట్లా యేసు ప్రభు దాకా మీరు వెళ్తే కనెను 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 కనెనే ఉంటుంది తప్ప మృతి పొందెను మృతి పొందెను మృతి పొందెను అనేది ఉండదు. ఇది ఎవరు వంశావళి? మరి వీళ్ళు ఆదాములోంచి పుట్టలేదా? మరి ఎట్టా ఆదాము వంశం మారి వీళ్ళ వంశం ఎట్టయింది? ఒక వ్యక్తి పుట్టుకతో పుట్టగానే ఆ ఇంటి పేరటోడు అవుతాడా అవడా? మరి ఆ ఇంటి పేరటోడికి ఆ వంశం ఎట్ట మారిద్ది? మారదుగా, ఖచ్చితమేగా. మరి మారకపోతే ఇప్పుడు మన పరిస్థితి మనం మరణానికే లోనవి, మరణమే ఖాయం. మనకు పరలోకం లేదు మారకపోతే. కానీ మారిద్ది. ఈ సూత్రం వాక్యానుసారంగా ఈరోజు మనం తెలుసుకోవాలి. అది ఎలా మారిద్ది? ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, ఆదాము వంశావళిలో నుండి యేసుప్రభు వంశావళిలోకి జంపు చేయొచ్చు, వంశావళి మార్చుకోవచ్చు. ఈ సత్యం ఈరోజు ఇంకా ఎవరికి అనుభవం లేకపోతే ఇప్పుడైనా వంశావళి మార్చుకోవచ్చు. దీనికి ఒక సమయం అంటే ఏమీ లేదు. సత్యాన్ని గ్రహిస్తే నువ్వు వంశావళి మారుతావు. అది ఎలా చెప్తున్నా. ఇప్పుడు ఆదాము చేయబడింది ఎవరి పోలిక? దేవుని పోలిక. దేవుడు ముందు భూమి మీదకి వచ్చాడా? తన పోలికలో ఒక మనిషిని పంపించాడా? తన పోలికలో ఒక మనిషిని పంపించాడు. నేను అనుకుంటాను, ఆదాముని బొమ్మను చేసి ఆ బొమ్మకి నాసికారంధ్రములు ఇట్లా హూ అని ఊది ఆదాముని చేసిన తర్వాత దేవుడు అనుకొని ఉంటాడు, బా నా పోలికలో ఉన్నాడు, అచ్చం నాకులాగే ఉన్నాడు అని ఎంత మురిసిపోయి ఉండడా? ఈ సృష్టి అంతటిని ఏలమని ఇచ్చేసాడు. సృష్టి మీద అధికారాన్ని ఇచ్చాడు. ఇస్తే ఈ అధికారాన్ని తీసుకెళ్ళి ఎవరి చేతిలో పెట్టాడు? అపవాది చేతిలో పెట్టి ఆదామా ఆదామా అని పిలిస్తే దాక్కున్నాడు, భయపడ్డాడు. అంతకుముందు ముఖాముఖికి వచ్చి మాట్లాడినాడు, భయం వచ్చేసింది, దాక్కుంటున్నాడు. భయానికి దాక్కోవటానికి కారణం ఎవరు? ఒకడు జ్వరబడి మోసం చేశాడు, అబద్ధీకుడు గదా. ఇప్పుడు దూరమైపోయిన ఆదాముని, మరణానికి గురైన మానవుణ్ణి తిరిగి మరణము నుండి విడిపించడానికి ఆయనకి ఏమీ లేదు,
ఆయన పోలికలో చేశాడు అన్నాడు, కానీ ఆయనకున్న శరీరంతో చేశాడు అన్నాడా? ఆయన పోలికలో చేశాడంటే దేవుడికి శరీరం లేకపోయినా దేవునికి ఒక పోలిక ఉంది, గుణగణాలు ఉన్నాయి దేవునికి. ఆ గుణగణాలతో ఆ పోలికలో ఆయన రూపొందించుకున్నాడు మానవుణ్ణి. అయితే ఇప్పుడు దూరమైపోయిన మానవుణ్ణి తనతో చేర్చుకోవడం కోసం ఆయనే మనుషుల పోలికగా పుట్టాల్సి వచ్చింది, మనుషుల పోలికగా మళ్ళీ దిగి రావాల్సి వచ్చింది. ఎలా వచ్చాడు? ఇప్పుడు ఆదాము పాపం చేసినప్పుడు భూమి మీద జనం అందరు ఎక్కడున్నారు? ఇట్లాంటి క్వశ్చన్లు అడిగితే మేమేం చెప్తా ఉంటారా? ఖచ్చితమైన సమాధానం అనేది ఇంకా అసలు ఆదాములోంచి ఎవరు బయటికి రాందే, ఏడున్నామని చెప్పాలి అనాలి మీరు, అంతేగా? అసలు ఎవరు బయటకు రాలేదుగా. ఖచ్చితంగా ఆలోచిస్తే ఆదాము పాపం చేసేటప్పుడు మనం అందరం ఆదాము గర్భంలోనే ఉన్నామండి, ఆయన గర్భంలోనే ఉన్నాం. ఇది వాస్తవం. ఎట్టా? నాకు 60 ఏళ్ళు, 61 సంవత్సరాల క్రితం నేను మా నాన్నలో ఉన్నా. మా నాన్న పుట్టకముందు వాళ్ళ నాన్నలో ఉన్నాడు, వాళ్ళ నాన్న పుట్టకముందు వాళ్ళ నాన్నలో ఉన్నాడు. అట్ట వెనకపోతే ఆదాంలోకి వెళ్ళిపోతాం. భూమి మీద అందరూ ఆదాంలోకి వెళ్ళిపోవాల్సింది. ఫస్ట్ మానవుడు ఆయన కదా. అర్థమవుతుంది నా భాష? అంటే ఆదాం పాపం చేసినప్పుడు సర్వమానవాళి ఆదాం గర్భంలో ఉన్నారు కనుక ఆదాం చేసిన పాపం అందరికి వచ్చి మరణం అందరికి వచ్చింది, లేకపోతే మరణం ఉండేది కాదు. అర్థమైందా? కావాలంటే చదవండి ఆ మాట. రోమాపత్రిక 5:12 చూడండి. ప్రతిదీ వాక్యాధారంగా ఉన్నాయి. రోమాపత్రిక 5:12 చదువుతున్నాను. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించెనో, ఒక మనుషుని ద్వారా పాపం, ఆ పాపం ద్వారా మరణం అంటే ఆ ఒక మనుషుడు ఆదామే. ఆదాం పాపం చేయుట ద్వారా అందరికీ మరణం సంప్రాప్తి చెందింది. అర్థమైందా? ఈ పాయింట్ వచ్చింది. మరి ఇప్పుడు తన పోలికనిచ్చిన మానవుడు వేరైనప్పుడు, పాపానికి లోనయ్యి పాపానికి గురయ్యి మరణాన్ని తెచ్చుకొని మరణానికి గురైనప్పుడు తిరిగి మళ్ళీ దేవుడు ఇదే మానవ పోలికలో మానవుడిగా దిగి వస్తే ఇక్కడ ఒక ఫార్ములా కావాలి. దిగి వచ్చిన ఆయన పరిశుద్ధుడా? ఆయనలో పాపం ఉందా? ఎలా పరిశుద్ధుడు? మరి ఇప్పుడు ఆమెకు పుడితే మరి ఈయన మానవుడిగా ఒక స్త్రీ గర్భం ద్వారా పుడితే అతనికి పాపం వచ్చిందిగా. మరి ఎట్ట పరిశుద్ధుడు అవుతాడు? అది కదా. ఇప్పుడు రండి వెళదాం. ఇప్పుడు మరియమ్మను చూసారా? మరియమ్మ యేసు ప్రభు వారి తల్లి మరియమ్మ గారు. మరియమ్మ స్వతహాగా పాపం చేయలేదు, కానీ ఆదాము నుండి సంక్రమించిన పాపం మరణం ఆమెకు ఉందా లేదా? ఉందా కదా. మరి ఇప్పుడు మరియమ్మకి గర్భంలో కూడా యేసు ప్రభు భూమి మీదకి వచ్చాడు కదా. మరి ఈయనకి పాపం లేకుండా ఆమెకేమో జన్మ పాపం ఉంది, ఆదాము నుంచి సంక్రమించిన పాపం ఆమెకు ఉంది, మరి ఈయనకి లేదు. ఎలా లేదు? ఇదే లూకాసు వార్త 1వ అధ్యాయంలోకి రండి. లూకాసు వార్త 1వ అధ్యాయము 35వ వచనం. లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనం చదువుతున్నాను. ఆ దూత చెప్తున్నాడు మరియమ్మతో, దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును. ఆగండి, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చునంటే మరియమ్మ పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తాడు అంటే మీదకి రావటం అంటే ఎట్టా? పూనకం అని కాదు, మీదకి వస్తాడంటే అది ఒక అర్థం. తర్వాత నెక్స్ట్ పంక్తిలో ఏం చెప్పాడు? నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. చూడండి, ఆ వచనం చూడండి. కమ్ముకొనును గనుక అనేది మీరు అండర్లైన్ చేయాలి. కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడు. అర్థమైందా? కమ్ముకొనేను గనుక పరిశుద్ధుడు. కమ్ముకోకపోతే ఏమది? అతుక్కుంటుంది ఆయనకి. కమ్ముకోవటం అంటే ఏంటంటే, ఇక్కడ చాలామంది పెద్ద అక్కలు ఉన్నారు. ఇదివరకు ఇత్తడి టిఫిన్ కొంటాం. ఇత్తడి టిఫిన్లు ఇదివరకు ఉండే భోజనం, అన్నం తీసుకెళ్ళేవాళ్ళు పొలాలు, తెలుసుగా. ఇత్తడి టిఫిన్ కొని వెంటనే అన్నం పెడతారు. అందులో ఏంటండి తల ఊపుతారు? ఇత్తడి టిఫిన్లో కళాయి పోస్తారు. కొట్టోడే నుప్పుల మీద పెట్టి కళాయి పోస్తాడు. అదంతా లోపల కళాయి తెల్లగా ఉంటుంది. ఆ కళాయి పోయకుండా అన్నం పెడితే శిలుం పట్టిద్ది అన్నం. ఇత్తడి టిఫిన్లో శిలుం పట్టిద్ది. ఆ శిలుం పట్టకుండా కళాయి, ఇత్తడికి అన్నానికి మధ్యలో కళాయి వచ్చిద్ది.
ఆ కళాయి రావటం వలన ఇత్తడి గుణం అన్నానికి అంటుకోదన్నమాట, రాదు దాని గుణం. అలాగే ఏడేం జరిగింది ఇప్పుడు చదవండి, నా వచనం. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ము కొనును గనుక. ఆ పుట్టబో శిశువు అంటే ఎవరు? యేసు ప్రభు. ఆయన పరిశుద్ధుడు. ఇది ఎవరు? ఒక డాక్టర్ గారి స్టేట్మెంట్ ఇది. లూకా గారు ఎవరు? వైద్యుడు అంటే డాక్టరేనండి. మత్తయ్యకి తెలియదు ఈ వివరం. ఆయన సుంకం వసూలు చేసేవాడు మత్తయ్య, బిల్ కలెక్టర్. ఆయనకి ఇది తెలియదు గర్భంలో జరిగే ఈ ప్రక్రియ. అసలు పుట్టిన ప్రభువు ఎలా పరిశుద్ధుడిగా పుట్టాడో. ఆదాము పరిశుద్ధంగానే చేయబడ్డాడు, పోగొట్టుకున్నాడు. పోగొట్టుకున్న వాడిని తిరిగి కలపడానికి ఈ మానవుడికే పుట్టేటప్పుడు ఈ పోగొట్టుకున్న మానవుడు, పాపి అయిన మానవుడు, ఈ పాపం ఈ మానవుడికి అతుక్కొని ఉంది గనక, ఈ పాపం అతుక్కోకుండా మానవుడిలాగే రావాలి గనక ఈ కడుపులో ఈ శక్తి కమ్ముకొనుట ద్వారా కమ్ముకొనెను గనుక ఆయన పరిశుద్ధుడు. ఇప్పుడు ఆయనలో ఇక పాపము, ఆయన పాపము లేనివాడా, పాపము చెయ్యనివాడా? చెయ్యనివాడా? ఈ రెండింటికి డిఫరెంట్ ఏంది? చెయ్యనివాడంటే బుద్ధిపూర్వకంగా చేయటం, ఆయన మాటలో కానీ క్రియల్లో కానీ నడకలో కానీ ఏమీ చేయలా. అసలు ఆయన రక్తపు ఎర్ర కణాలు తెల్ల కణాల్లో కూడా పాపానికి స్థానమే లేదు. అందుకే ఆయన లేనివాడు. మనము చెయ్యని వారమా లేని వారమా? రెండు. మనం చేసిన వారం, అసలు లేనంటూ అసలు మొత్తం ఉన్న వారమే. యేసు ప్రభు ఇదే మాట ఆ పాపాత్మురాలైన స్త్రీని రాళ్లతో కొట్టేటప్పుడు ప్రభువు చెప్పాడు, మీలో పాపము చెయ్యనివాడు రాయేమన్నాడా, లేనివాడు ఏమన్నాడా? చెయ్యనివాడా? చూడండి మీ బైబిల్లో 7వ వచనం, 8:7, యోహాను సువార్త 8:7 ఏమన్నాడు? పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పాడు. లేనివారు అన్నాడు. ఒకవేళ చూడండి ప్రియులారా, నేను చెప్పేటప్పుడు చూడండి, ఒకవేళ చెయ్యని వాడంటే వేసే బ్యాచ్ కొంతమంది ఉండారు. ఎవరు వాళ్ళు చెప్పండి? చెయ్యని వారు వేయమన్నాడు అనుకో, వేసేవాళ్ళు ఉండారు లేదా? ఎవరు వాళ్ళు? వాళ్ళు చెయ్యని వాళ్ళు అసలు పనికిమాలిన వాళ్ళు. అయితే పిల్లలు ఉండారు అక్కడ. పిల్లలు పాపం చేసిన వాళ్ళ? పిల్లలు పాపం చేశారా? వాళ్ళు బుద్ధి వచ్చేదాకా పాపం చేస్తారా? ఇప్పుడు పిల్లలు ఉండారు, ఇక్కడ చంటి పిల్లలు, వాళ్ళు పాపం తెలుసా? వాళ్ళకి అసలు పాపం, వాళ్ళు పాపంలో పుట్టారనే కానీ వాళ్ళు పాపం చెయ్యని వారు వేయమంటే వాళ్ళు వేయొచ్చు. ఆయన ఏమన్నాడు? లేనివారంటే పిల్లలతో సహా వెళ్ళిపోయారు. ఎందుకంటే పిల్లలకి పుట్టుకతోనే ఉంది కదా. కానీ ఆయన అసలు చేయనివాడా లేనివాడా? ఆయన లేనివాడు, ఆయన వేయొచ్చుగా రాయి. కానీ అక్కడ ఏం చెప్పాడు? నేనును వెయ్యను అన్నాడు. అది పాయింట్. అర్థమైందండి? ఇప్పుడు ఆయనలో పాపం లేదు. ఇప్పుడు ఆయన ఎందుకు పుట్టాడు? అలా ఎందుకు పుట్టాడు ఒక మాట చూస్తే కానీ మనకిప్పుడు వంశం మారే తీరి అర్థం కాదు. గలతీ పత్రిక 4:4 చూడండి. గలతీ పత్రిక 4:4 కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని, ఇక ఆమె ద్వారా పుట్టించిన ఇవన్నీ చెప్పట్లేక పౌలు తన కుమారుని పంపాడు. ఇక అంతే. ఎట్ట పంపాడు, ఎట్ట వచ్చాడు కాదు ముఖ్యం, వచ్చింది కూడా ముఖ్యమే, తేటగా చూసాం. పంపాను. ఇక్కడ చెప్తున్నాడు, ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడు ఆయను. ఇక్కడ ఒక పాయింట్, మనలను దత్తపుత్రులను చేయవలెనని అన్నాడు. ఇది గుర్తుపెట్టుకోండి. మనల్ని ఏం చేయాలని? ఎందుకు దత్తపుత్రులు చేయాలి? అసలు ఎవరు పుత్రులు? మనం ఆదాములో నుండి పుట్టుకొచ్చిన వారమే. మరి ఇప్పుడు దత్తపుత్రత్వం అంటే, ఇప్పుడు దత్తపుత్రత్వం అనగా అర్థమవుతుంది, ఒకళ్ళకి పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే ఇంకొకళ్ళ దగ్గర నుంచి పిల్లోడిని తెచ్చుకుంటారు లేదా? పిల్లోడిని తెచ్చుకున్నప్పుడు మన ఇండియాలో అయితే దాన్ని పెద్ద ప్రోగ్రాం పెట్టి, పురోహితులను పెట్టి, మంత్రోచ్చాటంలో పెద్ద
ఒక పెళ్లి కంటే గొప్ప ఘనంగా జరుపుతారు దత్తపుత్రత్వం. పిల్లవాడిని ఇంకొకళ్ళు దత్తత తీసుకోవడం. ఇప్పుడు కూడా అంటారు, పిల్లలు లేకపోతే ఎవరినైనా దత్తత తీసుకోవచ్చండి. దత్తత తీసుకోగానే ఆ పిల్లవాడిని వాళ్ళ చేతుల్లోంచి వీళ్ళ చేతుల్లో పెట్టగానే ఆ పిల్లోడికి ఏమేమి మారుతాయి చెప్పండి? వంశం మారిద్ది. ఇప్పుడు ఇక్కడ పలానా అబ్రహామును దత్తపుత్రుని చేయాలన్నా, ఇస్సాకుని చేయాలన్నా, లేకపోతే యాకోబుని చేయాలన్నా, పౌలు గారిని చేయాలన్నా, ఇవి వచ్చిన మళ్ళీ చదవండి గలతీ పత్రిక 4:4. ఎవరిని చేయాలని? ఆయన స్త్రీ యందు పుట్టి మనము అన్నాడా లేదా? మనము దత్తపుత్రులము కావాలెనని. ఈ మనములో ఎవరున్నారు? భూమి మీద ఉన్న సర్వ మానవాళి దత్తపుత్రులు కావాలి. మనము దత్తపుత్రులము కావాలి. దత్తపుత్రులమైనప్పుడు మనకేం మారిద్ది? వంశం మారిద్ది. మారిద్దా లేదా? దత్తపుత్రుడు కావాలి అంటే ఆ దత్తపుత్రుడు వాళ్ళ చేతిలోంచి వీళ్ళ చేతుల్లోకి తీసుకున్నప్పుడు వాడు పుట్టింది ఎప్పుడు? తీసుకునే పిల్లవాడు పుట్టింది అప్పుడా? వాడు పుట్టింది వాళ్ళ ఇంట్లోనే పుట్టాడు, వాళ్ళ వంశంలోనే పుట్టాడు. ఆ పుట్టుక వేరు. ఈ చేతుల్లోకి చెయ్యి మారినప్పుడు ఈ పుట్టుక వేరు. ఈ పుట్టుకే ఒకడు క్రొత్తగా జన్మించి యేసు ప్రభువులో జన్మించినప్పుడు వాడు క్రొత్తగా పుడుతున్నాడు అన్నమాట. ఆ పాత వంశం, ఆదాములో పుట్టిన ఆ వంశము నుండి వంశము మార్చబడుతుంది. ఈ అనుభవం ప్రతి ఒక్కరు కలిగి ఉండాలి. నువ్వు నేను మనల్ని అందరినీ దత్తపుత్రులను చేసుకోవాలనే ఆయన ఈ భూమి మీదకి దిగి వచ్చి స్త్రీ యందు పుట్టి ఆ పుత్రులను చేయడం కోసం ఆయన కల్వరి శిలువలో బలియాగము చేశాడు. ప్రియులారా, ఇప్పుడు దత్తపుత్రులైనాక ఏమేం మారతాయి చెప్పండి? వంశం ఒక్కటేనా? స్థిత. అప్పుడు దాకా ఆ ఇంట్లో ఆడుకున్న వస్తువులు ఉంటాయి, అవి తెల్లారిపోయి తెచ్చుకుంటే ఊరుకుంటాడా? ఊరుకుంటారా? నువ్వెవరురా? అట్టాగే ఉందా? ఇంకా అవి కూడా వాటేసుకుంటున్నారా? అర్థమవుతుందా నా భాష? మీరు అటు నుంచి చేంజ్ అయ్యారు కదా. పాత జీవితం, పాత పాప జీవితం, పాత రోత జీవితం, పాత జీవితంలో నుండి యేసు ప్రభువులోకి దత్తపుత్రులు అయిన తర్వాత, క్రొత్తగా జన్మించిన తర్వాత నీకు ఇంకా పాత అలవాట్లు, పాత విషయాలు ఇంకా జీవించే ఉన్నాయా? ఆ పాతవి అలాగే ఉన్నాయా, పోయినాయా? ఎవరికి ఏం లేవంటారా? ఇప్పుడు రండి, ఒక ముగ్గురిని చూద్దాం. దత్తపుత్రులు అయిన తర్వాత, దత్తపుత్రులు అయిన తర్వాత మనం ఏ ఇంట్లో కొనసాగుతాం? ఇల్లు మారింది, అలవాట్లు మారినాయి, పద్ధతులు మారినాయి, అన్నీ మారినాయా లేదా? అంతకుముందు ఈ నోట ఈ వాక్యం లేదు, అంతకుముందు ఈ నోట ఈ స్తుతి పాట లేదు, అంతకుముందు అన్నీ డిఫరెంటే. అప్పుడు వేరు, ఇప్పుడు వేరు కదా. ఇప్పుడు రండి, ఒక ముగ్గురిని చూద్దాం. పర్ఫెక్ట్గా దేవునితో నడిచిన వాళ్ళ ముగ్గురిని చూద్దాం. ఆదాము వంశావళిలో మృతి పొందిన అనే వాటిలో ఒక బ్రేక్ పడింది. ఈ బ్రేక్ చూద్దాం, ఎందువలన బ్రేక్ పడిందో. బ్రేక్ పడి ఆయన ఎలా మారాడో ఆదికాండము 5వ అధ్యాయము 21వ వచనం. ఆదికాండము 5:21. హనోకు 65 ఏండ్లు బ్రతికి మెతుషెలను కనెను. హనోకు మెతుషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములన్నీ 365 ఏండ్లు. హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయెను. అతడు మృతి పొందెను కాదు. ఈ వంశావళిలో ఒక వ్యక్తి అసలు మరణమే లేదు. ఏంటి కారణం? ఆయన ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు చెప్పండి? 365 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 360. 365 అయితే 65 సంవత్సరాలకి ఒక కార్యం జరిగింది వాళ్ళ ఇంట్లో. ఏం జరిగింది? 65 ఏళ్ళకి ఒక కొడుకు పుట్టాడండి. ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుకు శారీరకంగా పుట్టాడు. ఆ కొడుక్కి, ఈయనకి 65వ సంవత్సరం, ఆ కొడుక్కి శారీరక జన్మ. కానీ ఈయనకి అది ఆత్మీయ జన్మ అయింది. చూడండి ఆ వచనం, 22వ వచనం. హనోకు మెతుషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుస్తున్నాడు. ఎప్పటి నుండి?
ఈయనకి 65వ సంవత్సరం నుండి, అంతకుముందు 65 ఏళ్ళు ఆదాములో నడిచాడు, 66 నుండి 365 దాకా, అంటే 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. కారణం ఏంటంటే అక్కడ మారు మనసు, క్రొత్త జన్మ 65వ సంవత్సరంలో జరిగింది. ఎవరికి? హనోకుకి. ఇప్పుడు హనోకు ఎందుకు 300 ఏండ్లు దేవునితో నడిచాడు? హనోకును గూర్చిన వివరాలు చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంకి వెళదాం రండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 5వ వచనం. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. ఒకటి, ఆయన విశ్వాసమును బట్టి కొనిపోబడ్డాడు, అంటే విశ్వసించాడు. ఎప్పుడు? 65వ సంవత్సరంలో విశ్వసించాడు. అంటే ఇతడికి అది క్రొత్త జన్మ, క్రొత్తగా పుట్టిన సంవత్సరం 65వ సంవత్సరం. మెతుషెల్లాకి శారీరక జన్మ, శారీరకంగా పుట్టినరోజు. ఏది ప్రముఖమైందండి? నిజంగా హనోకు విశ్వాసమును బట్టి దేవునితో నడిచాడు. అసలు దేవునితో నడిచాడు. ఎన్ని సంవత్సరాలు? 300 ఏండ్లు. 300 ఏండ్లు దేవునితో నడిచాడు. దానికి కారణం విశ్వాసము అన్నాడు. ఇక రెండోది, దేవునికి ఇష్టుడై ఉండెను అని కూడా ఈ హెబ్రీ పత్రిక గ్రంథకర్త చెప్తా ఉన్నాడు. అతడు దేవునికి ఇష్టుడై ఉన్నాడు. విశ్వసించడం ఒకటి, రెండోది దేవునికి ఇష్టుడై ఉండడం ఒకటి. దేవునికి ఇష్టుడై ఉండాలంటే ఇక్కడ హెబ్రీ పత్రిక 11:6లో చెప్పాడు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము అన్నాడు. ఆ అసాధ్యమే కానీ హనోకుకు అది సాధ్యమైంది. విశ్వసించాడు, దేవునికి ఇష్టుడై ఉన్నాడు, కొనిపోబడ్డాడు, మరణమే చూడకుండా వెళ్ళిపోయాడు. అవునా కదా? చెప్పండి. దేవునితో నడిస్తే మరణం చూడరు. ఏమండి, హనోకేనా? మనకు కూడా ఉందా ఇది? మనకి మరణం చూడకుండా వెళ్ళటం ఇదేందన్న అంటారా? రండి, దశలోనిక పత్రికలో మొదటి పత్రిక 5వ అధ్యాయము 16 నుండి, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదము. మనం కూడా కొనిపోబడతామా లేదా? ఒకరోజు రాబోతుంది, ఆయన మేఘారూరుడై ఆయన వచ్చినప్పుడు అప్పటికి మృతులైన వారు లేస్తారు, వెళ్ళి కలుసుకుంటారు. సజీవులమై ఉన్న మనము ఒకవేళ ఇప్పుడు గనక ప్రభు వస్తే, అకస్మాత్తుగా ప్రభు రాకడిప్పుడు సంభవిస్తే, సజీవులమై నిలిచి ఉండు మనము మేఘముల మీద కొనిపోబడతాం. హనోకు వలెనే కొనిపోబడతాం. తిరిగి జన్మించాం, విశ్వసించాం, దేవునికి ఇష్టలై ఉన్నాం, దేవుని ఆరాధిస్తూ ఉన్నాం. దేవుని ప్రజలంగా మనం ఆయన్ని ఆరాధిస్తున్నాం. ఆయన ఇచ్చిన ఆజ్ఞలో నడుస్తూ ఉన్నాం. మనం దేవుని భయముతో ఉన్న మనం, దేవుని ఆరాధించే మనం, దేవుని పిల్లలంగా మనం ఎత్తబడతాం, కొనిపోబడతాం. హనోకే కాదు, నడిస్తే, దేవునితో నడిస్తే ఖచ్చితంగా మనం కూడా కొనిపోబడతాం. ఇంకా ఎవరన్నా ఉండారా నడిచిన వాళ్ళు? ఏలియా గారా దేవునితో నడిచాడని రెఫరెన్స్ ఉందా బైబిల్లో? 6వ అధ్యాయము 9వ వచనం. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. బైబిల్ ఎట్టు ఉండాలి క్లియర్గా. నోవాహు దేవునితో నడిచినవాడు. ఏమండి, హనోకుకి నోవాహుకి డిఫరెంట్ ఏందండి? ఏమండి, బైబిల్ తర్వాత చూద్దురులే. హనోకుకి నోవాహుకి డిఫరెంట్ ఏంది? ప్రపంచంలో హనోకు స్పెషలే, నోవాహు కూడా స్పెషలా కాదా? ఎంత స్పెషలో ఇప్పుడు చెబుతున్నా. ఆయన దేవునితో నడిచాడు. ఆయన స్పెషల్ ఏంటంటే ఆయన అసలు మరణం పొందకుండా వెళ్ళిపోయాడు. మరి ఈయన అసలు ఈయన ఒక నూతన సృష్టిని చూశాడండి. నోవాహు
అప్పుడున్న సృష్టి మొత్తం జీవరాశులు అన్నీ చచ్చిపోతే ఈయన ఫ్యామిలీ మాత్రమే మిగిలేరు. అది గుర్తుందా? ఈయనొక్కడే మిగిలి ఉన్నాడు. భూమండలంలో ఉన్న సర్వజీవరాశులు మొత్తం చచ్చిపోయినాయి. ఈయన దగ్గరకు వచ్చిన జంతు జలాలు ఇవన్నీ వాళ్ళలో ఉన్నాయి, మాత్రమే ఉన్నాయి. అంటే ఆయనేమో అసలు మరణాన్ని చూడకుండా వెళ్ళాడు, ఈయన మరణాన్ని చూశాడు. ఎంత మరణం చూశాడు నోవాహు? అసలు ఆయన చూసినంత మరణం ఎవరైనా చూశారా? వాడ లోపలుంటే బయట ప్రచండంగా ఆకాశ తూములు ఇప్పబడి ఆకాశం నుండి జలధారలు దిగుతున్నాయి, కింద సముద్ర మట్టం లేస్తుంది భయంకరంగా. అరారాతు కొండ సముద్ర మట్టానికి 17,000 ఫీట్లు ఎత్తులోకి ఆ వాడ వెళ్ళి కొండ మీద నిలబడింది. అంటే అంత వాడ 17,000 ఫీట్ల ఎత్తులో అరారాతు కొండ మీద వాడ నిలబడిందంటే అంత ఎత్తు నీటి మట్టంలో నీటిలోకి భూమి వెళ్ళిపోతే జీవరాశులు మొత్తం చచ్చిపోయినాయి. కానీ అంత మరణం, భయంకరమైన మరణాన్ని నోవాహు చూశాడా లేదా? లోపలుండి బయట ఏం జరుగుతుందో అసలు ఆ ధ్వనులు అవి వినపడుతున్నప్పుడు, ఆ ప్రచండత, ఆ భయంకరమైన ఆ బయట జరిగే ఆ తీవ్రమైన తుఫాను, ఆ గాలి, ఆ వర్షము, అదంతా లోపల ఉన్నా కానీ ఆయనకి మైండ్ ఉంటుందా లేదా? కానీ నోవాహు మాత్రం సురక్షితంగా ఉన్నాడు. ఇక్కడ ఒకటి గమనించాలి, నోవాహును సురక్షితంగా ఉంచింది ఎవరు? దేవుడి దాకా తర్వాత పోదామండి. అసలు ఆయన సురక్షితంగా ఉంచింది ఇప్పుడు కూడా ఆడకు మనకు విట్నెస్ ఉంది. ఎవరు? వాడండి కాదా? వాడే కదా. ఆ వాడే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. బయట తగిలిన దెబ్బలు, బయట తగిలిన ప్రచండమంతా భరించింది ఎవరు? వాడ. కానీ లోపల వాళ్ళకి అసలు ఏ దెబ్బ లేదు, సురక్షితంగా ఉండారు. అప్పుడైనంతే ఇప్పుడైనంతే. ఆ వాడే ఇప్పుడు సంఘం. సంఘములో ఉన్నావా, సంఘము బయట ఉన్నావా? వాడలో ఉన్నావా, వాడ వెలుపలున్నావా? వాడలో ఉన్న వారికి ఏమీ లేదు, మరణం లేదు. అంతేనా కాదా చెప్పండి? వాడలో ఉన్న వారికి మరణం లేదు, వాడ బయట వారందరూ నశించిపోయారు. కానీ వాడ కట్టబడింది ఎన్ని సంవత్సరాలు? 120 సంవత్సరాలు. 120 సంవత్సరాలు వాడ కడుతూ, అయ్యా ఈ వాడ తేలే అన్ని నీళ్లు రాబోతున్నాయి, నీటితో ఈ ప్రపంచం మునిగి నాశనం అయిపోతూ ఉంది, రండి వాడలో మనమందరం వాడ కట్టుకొని వాడలో ఉందాం రండి అని 120 సంవత్సరాలు ఆయన స్వార్థ ప్రకటిస్తే విని కూడా, ఓరి ముసలోడా నువ్వు ఒక్కడే బతుకుతావు, మేమందరం పోతామా అని హేళన చేశారు. యేసు ప్రభు వారు కూడా చెప్పాడు లోకాస్వార్త, నేను వచ్చే దినాలు కూడా నోవాహు దినాల వలె ఉంటాయని చెప్పాడా లేదా? ఇప్పుడు వాళ్ళ దగ్గర సువార్త ప్రకటించారంటావా, లేకపోతే నీళ్ల నుంచి బయటపడతామని చెప్పాడంటావా? ఎట్ట చెబుతాం? సువార్త అంటే యేసుక్రీస్తు ప్రభు వారి వార్త కదా. రండి, అసలు ఎవరు? నోవాహు ప్రకటించారా, యేసు ప్రభు ప్రకటించి ఉంటాడా? యేసు ప్రభు లేడు కదా. చూద్దాం రండి. పేతురు మొదటి పత్రికలో పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ అధ్యాయము దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచున్నప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన, అంటే ఎవరు? ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించను. ఎవరు ఈ ఆత్మ? ఆయన ఎవరు? ఈయనే నోవాహులోకి వెళ్ళి అక్కడ వారికి ప్రకటించాడండి. ఆ రోజు అంతే, ఈరోజు కూడా. ఈరోజు ఎక్కడుండి ప్రకటిస్తున్నాడు? ఈరోజు సంఘము ద్వారా ప్రకటిస్తున్నాడు. ఆ రోజు వాడను తయారు చేసే నోవాహు ద్వారా ప్రకటించాడు. ఇక రెండోది, ఆనాటి నశించే జనానికి రక్షించే వాడ అదేరా అని అనుకొని ఉంటారా లేదా? మనం ఆ వాడలో ఉండుంటే మనం నశించేవారం కాదని అనుకొని ఉంటారా లేదా? ఆ వాడే యేసు ప్రభు వారికి సూచనగా ఉన్నది. కానీ వాడలో ఉన్న ఎంతమంది బయటపడింది? 8 మంది. ఇప్పుడు భూమి మీద ఎంతమంది ఉండరు?
800 కోట్ల మంది, అంటే మనిషికి ఒక 100 కోట్లు ఉన్నారు ఇప్పుడు ఆ 8 మందికి. అంతేగా, ఆ 8 మంది 800 కోట్లు అయ్యారు ఇప్పుడు, 800 కోట్ల మంది. ఇప్పుడు ఇద్దరిని చూసాం. ఒక ఆయన మరణాన్ని అసలు చూడలేదు, ఒక ఆయన ఎంత మరణం చూశాడు, అబ్బో సృష్టి మొత్తం జీవరాశులు చనిపోవటం చూశాడు. అయినా అతడు మరణానికి గురి కాల. ఎందుకు? ఓడలో ఉన్నాడు గనక, క్రీస్తులో ఉన్నాడు గనక మరణం ఆయన్ని సమీపించలేదు. వాస్తవమే కదా. ఇంకొక ఆయన ఉన్నాడు, చూద్దాం. ఆదికాండము 17వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండం 17 1వ వచనం. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు అబ్రాము యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము. నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము చెప్పాడా లేదా? అబ్రహాము రోడ్డు మ్యాప్ లేకుండానే నువ్వు నా వెంటనే అన్ని విడిచిపెట్టి రమ్మనంగా వచ్చేసాడు అబ్రహాం, ఏం డౌట్ లేదు కదా. అబ్రహాము విశ్వాసులకు ఏంటండి చెప్పరు తండ్రా? విశ్వాసులకేనా తండ్రి? మత్తయి సువార్త 1:1 మనం చదువుకున్నాం. ఏమని? అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి, అంటే యేసు ప్రభుకే తండ్రిగా ఎంచబడ్డాడు. లూకా సువార్త 19:9 చూడండి. జక్కయ్యతో చెబుతూ యేసు ప్రభు ఏమన్నాడు? ఇతడును అబ్రహాము కుమారుడు. అంటే ఏంది? ముందెవరు? కాదండి, నేను కూడా అబ్రహాం కొడుకునే, ఇతడు కూడా అబ్రహాం కొడుకే అంటున్నాడు అనమాట. నేను కూడా అబ్రహాం కొడుకునే. మత్తయి సువార్త 1:1 చెప్పిన మాటనే ప్రభు ఖాయం చేశాడు. ఇతడును అంటే ఇతడు అబ్రహాం కుమారుడు అంటే మామూలుగా ఉండేది. ఆయన ఎలా అన్నాడు? ఇతడును అబ్రహాం కుమారుడు అంటే నేను కూడా అని. అంటే తన కుమారత్వాన్ని జక్కయ్యకి ఇస్తున్నాడు. మార్పు చెంది కృతగా జన్మించిన వ్యక్తికి కుమారత్వాన్నే ప్రభు ఇవ్వదలుచుకున్నాడు. ఏమిటా కుమారత్వం అంటే? యేసు క్రీస్తు ప్రభు వంశములో కుమారత్వాన్ని ఇస్తాడు. ఇప్పుడు అబ్రహాము కూడా మరణాన్ని దగ్గరగా చూశాడా లేదా? ఎవరు మరణం? అబ్రహాముకి సిలువను చూశాడా? చూడలేదా? సిలువకు ముందా వెనక తర్వాత అబ్రహాం? చెప్పండి. మనం సిలువు తర్వాత వాళ్ళం, ఆయన సిలువుకి ముందు. అంతేగాని ఆయన ఇంకా సిలువు కోసం ఎదురు చూశాడు, ఆయన వస్తాడని ఎదురు చూశాడైనా యేసు ప్రభుని ఎప్పుడైనా చూశాడా? అబ్బా చూడలేదు కదా. రండి, అబ్రహాము యేసు ప్రభుని చూశాడు. యోహాను సువార్తలోకి వెళదాం రండి. యోహాను సువార్త. అక్కడ యూదులు శాస్త్రులు పరిసయ్యుల మధ్య ప్రభువుకి వాదన పడితే, మేము అబ్రహాం సంతానం అంటున్నారు రొమ్ములు చించుకుంటా. ఈయన అన్నాడు, నేను అబ్రహాం కంటే ముందున్నాను అన్నాడు. అదేంది, నీకు ఇంకా 40 కూడా లేవుగా, అబ్రహాము ఎప్పుడో వాడు కదా, అప్పుడు ఉండవా అంటే ఆయన కంటే ముందే ఉన్నాను అన్నాడు. అంత మాత్రమే కాదు, ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చాడు ఇక్కడ. ఆ మాట మీరు చదవాలి. 8వ అధ్యాయంలో 56వ వచనం నేను చదువుతున్నాను చూడండి. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగుల ఆనందించాను, అది చూసి సంతోషించాను. నేను చూస్తానని ఆనందించాడు, ఎదురు చూశాడు, కానీ చూసి సంతోషించాడు. ఎవరు చెప్పింది ఇది? యేసు ప్రభు వారు చెప్పాడు. మరి యేసు ప్రభు వారే నన్ను అబ్రహాం చూశాడని చెబుతున్నాడు. ఎక్కడ చూశాడు? రండి వెళదాం. 22వ అధ్యాయం ఆదికాండం 22వ అధ్యాయము. 22వ అధ్యాయం అనగానే మీకు తెలుసు కదా, ఇది సిచ్యువేషన్లో దేవుడు బలి అడుగుతాడా? అసలు అది ఎంత అన్యాయం అండి. అబ్రహాముని ఏం అడిగాడు? ఏం బలి? గొర్రెనా కొడుకునా? ఒకవేళ ఇప్పుడు అడిగితే ఎట్టుంటుందో, ఎంతమంది ఉంటారో. కానీ దేవుడు అబ్రహాముని, నీకొక్కడై ఉన్న కుమారుడు, నువ్వు ప్రేమించే కుమారుడిని నాకు ఈమెను అడిగితే ఇస్తానికి సిద్ధపడలేదా? ఎంతవరకు? సరే సిద్ధపడ్డాడు. ఒకవేళ ఇంట్లో శారమ్మకి నేను బలిచ్చి వస్తానులే అమ్మా అంటే ఏం జరిగేది? నేను బలిచ్చి వస్తానులే అమ్మా అన్నాడు అనుకో, ఎవరిని బలిస్తావు అని అడిగేదా లేదా? ఇచ్చి వస్తామని చెప్పాడు. ఇచ్చి వస్తామన్నాడు కనుక పేసీ లేదు. అంటే ఇద్దరు వస్తారు, బలి ఇచ్చి వస్తారని. చూసావా? అది తెలియకుండానే ఒక పదం అన్నాడు. 3 రోజులు కట్టెలు వేసుకొని వెళ్ళారు.
కొండ కిందకు వచ్చినాక పనివారిని గాడిదలను ఆడబెట్టి కట్టెలు ఇసాకు మీద పెట్టి పదరా అన్నాడు. కొండ ఎక్కుతున్నారు. కొండ ఎక్కేటప్పుడు ఇప్పుడు డౌట్ ఎవరికి వచ్చింది? అక్కడ కూడా చెప్పాడు ఆ పనివారికి ఒక మాట, మేము బలిచ్చి వస్తామని చెప్పాడు. వస్తాం అనపోతే వాళ్ళు ఇంటికి పోయి ఆమెకు చెప్పేవాళ్ళు, ఏందో అబ్రహం మాటలో తేడా వస్తుంది చెప్పి ఆమెను తీసుకొచ్చేవాళ్ళు. కానీ ఆడ కూడా తెలియకుండానే మేము ఇచ్చి వస్తామని చెప్పాడు, వచ్చేద్దాము అని చెప్పాడు. మీరు చదువుకోండి. ఇక బయలుదేరి అడుగులు వేస్తున్నాక ఈయన అన్నాడు, నానా కట్టెలు మోస్తున్నాడు. వీళ్ళిద్దరు మాటలే, నానా కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, కత్తి ఉంది, బలి పశువేది అన్నాడు. అప్పుడు అబ్రహాం మనసులో ఆయన నరాలు ఎన్ని తెగిపోయి ఉంటాయి చెప్పండి. అసలు అబ్రహాం మైండ్లో ఇస్సాకు ఇక బలే, ఇస్సాకు మరణం అబ్రహాం మైండ్ అంతా నింపబడి ఉంది. ఆ అబ్రహాం మైండ్ అంతా ఇస్సాకు మరణమే కంపరం పడుతుంది. దేహం అంతా అసలు నరాలు పగిలిపోతున్నాయి. ఇస్సాకు ఇక లేడు, ఇస్సాకు మరణమే ఖాయమే. మరణాన్ని దగ్గరగా చూశాడు అబ్రహాము. అవునా కదా? ఎంత దగ్గరగా చూశాడు. ఒక తండ్రిగా ఆలోచన చేయండి. కుమారుణ్ణి బలియటానికి వెళ్తున్నప్పుడు ఆ తండ్రి ఎంత వేదన. హృదయంలో దేవుడు అసలు ఎందుకు ఈ టెస్ట్ పెట్టాడంటే అబ్రహాం హృదయంలో నేనున్నానా, ఇస్సాకు ఉన్నాడు, ఇది తేలాలి. ఈరోజు ఆరాధనలో కూడా ఇదే ప్రభు చూసేది. నీ హృదయంలో ఎవరున్నారు, నాకంటే ఎవరు ఎక్కువ ఉన్నారు, ఇది కావాలి ప్రభువుకి. అందుకే ప్రభు నీ హృదయాన్ని చూస్తున్నాడు. నీ హృదయంలో నేనున్నానా, నా బదులు నా స్థానంలో ఎవరైనా కూర్చొని ఉన్నారా, అది ఖచ్చితంగా ఆయన బేరీ చేస్తాడు. అబ్రహాం బలి మనకి సూచనగా ఉంది. ఇప్పుడు బలిచ్చేది ఇస్సాకునని ఇస్సాకు తెలుసా? ఇస్సాకు వయసు చెప్పలేదు, కానీ ఒక మనిషిని కాల్చే అన్ని కట్టెలు ఒక్కడే మోస్తున్నాడంటే వయసు ఎంత ఉంటుంది? 12 ఏళ్ళు అయితే మోస్తాడా? ఒక భక్తుడు అన్నాడు, ఖచ్చితంగా యేసు ప్రభు వారి వయసు ఎంతో అంతేనన్నాడు. ఆయన వయసు కట్టెలు మోస్తున్నాడు, కట్టెలు. ఇక ఈయన ఏం చెప్పాడు? దేవుడే చూసుకుంటాడు రా అన్నాడు. ఇక పైకి వెళ్ళినాక తాడు తీసుకొని ఇస్సాకు చూడుతున్నాడు. ఇప్పుడు మరి అడగలగా? అప్పుడు అడిగినట్టు రాశాడా? అడగలేదంటే ఇస్సాకు దేనికి సరెండర్ అయిపోయాడు. నేనే బలి పశువు నేనే అని సరెండర్ అయిపోయాడు. కానీ చుడుతూ ఉన్నప్పుడు అబ్రహాము కళ్ళేమంట కారినీయేమో తెలియదు, రాయబడలేదు. కానీ అబ్రహాము నరాలు ఎన్ని తెగిపోతున్నాయో తెలియదు. చుట్టాడు, దాని మీద పడుకోబెట్టాడు. పడుకోబెట్టిన తర్వాత కత్తి ఎత్తినాక ఏం జరిగింది? ఆపు, అదిగో అక్కడ ఒక గొర్రె పొదలో ఉందా, దాన్ని తీసుకురా అన్నాడు. ఇప్పుడు గొర్రెని దహన బలిచ్చేటప్పుడు బలి పశువు తల మీద చెయ్యి పెట్టాలి. మీరు లేవికాండం 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయంలో చదవండి. ఎవరు బలిచ్చినా బలి పశువు తల మీద చెయ్యి పెట్టి బలి ఇయ్యాలి. ఇప్పుడు ఆ థీరీలో ఇప్పుడు ఆ తీసుకొచ్చిన గొర్రె మీద ఎవరితో చేతులు పెట్టి ఉంటారు? అబ్రహాం పెట్టాడు, ఇస్సాకు కూడా పెట్టాడు. ఎందుకు? ఆ గొర్రె లేకపోతే ఇస్సాకు బలి ఖాయమే. అవునా కదా? ఆ గొర్రె లేకపోతే ఇస్సాకు ఖాయమే. ఆ గొర్రె లేకపోతే మరి అబ్రహాము బలి కొడుకుని ఇవ్వాల్సిందే. కానీ ఇలా పెట్టినప్పుడు, అయ్యా నాకు బదులుగా నీ ప్రాణాన్ని అర్పిస్తున్నామనే సూచనగా ఇలా చేతులు పెట్టి నరికి దాన్ని దహన బలిగా ఇచ్చారు. ఆ దహన బలి అయిపోయిన పశువే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇప్పుడు దీన్ని యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చినాక ఈ అడ్రస్ చెప్పాడు. అబ్రహాము చూడాలనుకున్నాడు, అది చూసి సంతోషించాడని చెప్పాడు. చూశాడా లేదా చెప్పండి? ఎక్కడ చూశాడు? 22లో చూశాడు. ఇప్పుడు చెప్పండి, హనోకు మరణం చూడలేదు, కానీ నోవాహు అయితే మరణాన్ని దగ్గరగా చూశాడు. చాలా భయంకరమైన మరణాలు చూశాడు. కానీ నోవాహు మరణం నుండి తప్పించబడ్డాడు. కానీ అబ్రహాము యేసు ప్రభు వారి బలిని ఆయన ఆనాడే చూశాడు. మరి మనం కూడా చూసామా? ఇదంతా ఒక మాట చూడండి, గలతీ పత్రిక 3:1 చూడండి. గలతీ పత్రిక 3:1లో ఈ సన్నివేశమంతా మన ముందు విప్పబడుతూ ఉండగా, మనము దీన్ని గమనిస్తూ ఉండగా పౌలు గారు చెప్తున్నాడు, ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడెను కదా.
ఆనాడు జరిగిన ఆ సిలువ సన్నివేశాన్ని ఈనాడు మన కన్నులు కట్టినట్టుగా ప్రదర్శింపబడుతుంది కదా, చూస్తున్నాం కదా మన మనోనేత్రాలతో. ప్రియులారా, వంశము మారవచ్చు. ఆదాములో పుట్టిన వారందరూ మరణానికి గురైపోగా వంశము మార్చబడతా ఉంది. యేసు ప్రభు వంశంలోకి మార్చబడతాం. ఇప్పుడు చూడండి, పేతురు మొదటి పత్రిక 2:9 చెప్పాడు, ఏర్పరచబడిన వంశం అన్నాడు. ఏందది? ఏర్పరచబడిన వంశం. ఏ వంశం అది? యేసు ప్రభు వారి వంశం. ఇది ఖచ్చితం ప్రియులారా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆదాములో జన్మించిన నీవు మరణానికి ఖాయమే. కానీ నువ్వు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుని నీ సొంత రక్షకునిగా అంగీకరిస్తే 2 మాటలు మీ జ్ఞాపకం చేస్తా. యోహాను మొదటి పత్రికలో క్రొత్తగా పుట్టిన వారి లక్షణాలు ఎలా ఉంటాయో చెప్పాడు. ఒక 3-4 విషయాలు చెప్పి నేను ముగిస్తా. అవుట్లైన్గానే చెప్తాను. యోహాను మొదటి పత్రికలోకి వెళదాం రండి. క్రొత్తగా జన్మించడం అంటే యేసుక్రీస్తులో పుట్టడం. క్రొత్తగా పుట్టిన వాడిలో ఏ మార్పులు ఉంటాయి, అతడు ఎలా ఉంటాడో 3 విషయాలు, 3 రెఫరెన్సులు చెప్పి మీకు నేను ముగిస్తాను. యోహాను మొదటి పత్రిక 3:9 చూడండి. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో, అంటే పుట్టిన ప్రతి వానిలో అంటే ముందు శారీరకంగా పుట్టింది కాదు. క్రొత్తగా జన్మించినప్పుడు, కొత్తగా యేసు ప్రభువులో పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చెయ్యడు. రాసి పెట్టుకోండి. క్రొత్తగా జన్మించిన వాడిలో ఆయన బీజం, అంటే దేవుని వాక్యం అనే బీజము హృదయంలో నిలుస్తుంది గనుక వాడు పాపము చెయ్యడు. 4:7 చూడండి. 4:7 ప్రియులారా, ప్రేమించు ప్రతివాడు దేవుని మూలముగా. మరి ప్రేమించకుండా దూషిత్తంటే వాడు అసలు కొత్తగా పుట్టినోడేనా? ఆలోచన చేయండి. 2 తర్వాత 5వ అధ్యాయం 1వ వచనం. యేసే క్రీస్తు అయి ఉన్నాడని నమ్ము ప్రతివాడు దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. తర్వాత 4వ వచనం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయిస్తారా, ఓడిపోతారా? కొత్తగా పుట్టిన వారి అడ్రస్సులు ఇవి. చివరకు ఒక మాట, 5వ అధ్యాయము 18వ వచనం. దేవుని మూలముగా పుట్టిన వాడెవడును పాపము చేయుడని ఎరుగుదము, దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొను గనుక దుష్టుడు వానిని ముట్టడు. చాలండి, ఇంతకంటే ఇంకేమి ఇవ్వాలి చెప్పండి? అర్థమైందండి? నువ్వు దేవుని మూలముగా పుట్టుంటే నీలో వాక్య బీజం నిలిచుంటుంది గనక నువ్వు పాపము చేయజాలవు, నిన్ను నువ్వు భద్రం చేసుకుంటావు. దేవుని మూలంగా పుట్టినవారు ఒకరినొకరు ప్రేమిస్తారు, కానీ ద్వేషించేవాడు దేవుని మూలంగా పుట్టినవాడు కాడు. ఇంకా క్రొత్తగా జన్మ అనుభవం ఎవరికైనా లేకపోతే, ఇప్పుడైనా నువ్వు ఆదాములోనే పుట్టితే మరణం ఖాయం. 2వ మరణం అగ్నిగుండం, అది తప్పించుకోలేవు. యేసుక్రీస్తు ప్రభుని నీ సొంత రక్షకునిగా అంగీకరిస్తే, నువ్వు నూతనంగా జన్మించిన అనుభవంలోకి వస్తే, నీవు ఎప్పుడు కన్ను మూసినా పరదేశంలో ఉంటావని మనవి చేస్తూ నేను ముగిస్తున్నాను. దేవుడు తన వాక్య భాగమును మన కొరకు దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. దయాళుడైన మా ప్రియ ప్రభువా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ పాదములకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాం. ఇంతదనుక ఆదాము వంశంలో పుట్టినవారు వంశం మార్చబడడం, మమ్మల్ని దత్తపుత్రులుగా చేయడం కొరకు నీవే స్త్రీ యందు పుట్టి మానవ పాప విమోచనార్థమై కలవరి సిలువలో నీవు చేసిన కార్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంత సత్యాన్ని మీరు తేటగా వెల్లడిపరిచినందుకు నీకు వందనాలు. విన్నవారిలో ఫలించినట్లు కార్యం జరిపించమని, చేరి వచ్చిన ప్రియులందరినీ మీ పరలోకపు ఆశీర్వాదాలతో దీవించి పంపించమని యేసు ప్రభు వారి నామములో స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కోసం ప్రార్థన చేయండి. యూట్యూబ్ ఛానల్లో నీ వాక్యమే సత్యము అని కొడితే మీ సెల్లో వస్తుంది. మేము వారం చెప్పేవి అప్లోడ్ చేస్తూ ఉన్నాం. మీకు సెల్లుంటే పొద్దుగూకులు చూస్తూ ఉంటారు. అందులో ఎప్పుడైనా ఎంటర్టైన్మెంట్గానైనా ఒక మెసేజ్ మీరు చూడండి. చూసి దేవుని వాక్యాన్ని విని ఆత్మీయ మేలు పొందాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. అందరికీ వందనాలు.